ప్రపంచవ్యాప్తంగా ముస్లిం విద్యార్థుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. ఆయా సంఘాలు అదే పని చేస్తున్నాయి. అందులో ఎస్పెషల్లీ యూరప్ దేశాల్లో మరింతగా రెచ్చగొడుతున్నారు, రగిలించేస్తున్నారు. అందులో భాగంగానే అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఎస్పెషల్లీ పాలస్తీనా విద్యార్థులే కాకుండా పాలస్తీనాకి మద్దతుగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ముస్లిం విద్యార్థులు కూడా, అక్కడ చదువుకోవడానికి వచ్చిన యూనివర్సిటీలోని ముస్లిం విద్యార్థులు కూడా తోడై ఇప్పుడు యూనివర్సిటీల్లో గందరగోళం నడుస్తుంది. యూదు విద్యార్థుల మీద దాడులు, యూదు అధ్యాపకుల మీద దాడులకి తెగబడుతుండటం, ఆ సందర్భంగా వీళ్ళు రివర్స్ ప్రొటెస్టులతో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ముస్లింల సంఖ్య ఎక్కువ ఉంటుంది, యూదుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. కాబట్టి అది ఘర్షణాత్మక వాతావరణం అవుతుంది. దీనికి సజీవ సాక్ష్యం అమెరికా అయితే, ఇప్పుడు అమెరికా నుంచి ఈ ఉదంతం ఫ్రాన్స్ దగ్గరికి చేరింది. ఫ్రాన్స్లో కూడా సేమ్ గందరగోళాలు నడుస్తున్నాయి. ఫ్రాన్స్ యూనివర్సిటీల్లో ప్రారంభమైంది ఉద్యమాలు. ఇక రాబోయే రోజుల్లో అది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.